హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామచందర్. అందరూ నన్ను ముద్దుగా రాము అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే కథ నా నిజ జీవితంలో ఒక 2 సంవత్సరాల క్రితం రియల్గా జరిగిన కథ. అవి నేను వైజాగ్లోని బాగా పేరుగాంచిన ఒక ప్రైవేటీ కాలేజీలో చదువుకుంటున్న రోజులవి. ఇంకా ఆ కాలేజీ ప్రిన్సిపల్ గారు కూడా మాకు దగ్గర చుట్టం కావటంతో నాకు తక్కువ ఫీజు మొత్తానికే ఆ కాలేజీలోని ఒక సీటును అయితే నాకు కేటాయించారు. ఇంకా మా ప్రిన్సిపల్ గారి గురించి మీకు చెప్పాలి అంటే ఆయన పేరు జగన్నాథం. ఆయన వయసు సుమారుగా ఒక 40 సంవత్సరాల వరకు అయితే ఉంటుంది. ఆయన మాకు ప్రిన్సిపల్ మాత్రమే కాకుండా మా స్టూడెంట్స్ అందరికీ మ్యాథ్స్ సబ్జెక్టును కూడా బోధిస్తూ ఉండేవారు. ఇంకా అదే కాలేజీలో మా ప్రిన్సిపల్ గారి భార్య అయిన సుస్మిత మేడం కూడా ఇంగ్లీష్ టీచర్గా తన విధులను అయితే నిర్వహిస్తూ ఉండేది. ఇంకా సర్వసాధారణంగానే ఇంగ్లీష్ టీచర్లు అందరూ కూడా చాలా చాలా అందంగా ఉంటారన్న సామెత ప్రకారం ఈవిడ కూడా చూడటానికి ముద్దుగా బుద్దుగా ఉండటమే కాకుండా మేలిమి రంగు ఛాయతో మిలమిల మెరిసిపోతూ అయితే ఉండేది. ఇంకా ఆవిడ వయసు వచ్చేసి దాదాపుగా ఒక 35 సంవత్సరాల వరకు అయితే ఉండవచ్చు. అయితే నాకు ముందు నుంచి మా సార్ మరియు మేడం వాళ్ళతో ఎక్కువగా చనువు ఉన్న కారణంగా అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి అయితే వెళుతూ ఉండేవాడిని. అలా వెళ్ళిన ప్రతిసారి ఆ ఇంట్లో ఉన్న అన్ని పనులను నేనే చక్కబడుతూ ఉండేవాడిని. అలా వాళ్ళు నాకు చాలాసార్లు వాళ్ళ ఇంటి తాళాలను అప్పచెప్పి ఫలానా పనిని చేసుకునిరా అని నాతో చెప్పేవారు. దానికి బదులుగా నేను పరీక్షల్లో ఏమీ రాయలేనప్పటికీ కూడా నాకు మ్యాథమెటిక్స్ సబ్జెక్టులోను అదేవిధంగా ఇంగ్లీషు సబ్జెక్టులోనూ మార్కులను మాత్రం బాగా వేసేవారు. పైగా నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి పనులన్నిటినీ చేసేసి హాయిగా హాల్లో కూర్చుని టీవీ చూస్తూ సరదాగా గడిపేవాడిని. అలా చూస్తుండగానే ఒక సంవత్సరం ఇట్టే గడిచిపోయింది. అయితే మా ప్రిన్సిపల్ గారి ఇల్లు డూప్లెక్స్ హౌస్ కనుక ఇంటి లోపల నుంచి స్టెప్స్ పైకి అయితే ఉండేవి. ఆ పై పోర్షన్లో కూడా 2 గదులు అయితే ఉన్నాయి. అందులో మా మేడం వాళ్ళ బెడ్రూమ్ ఒకటి అయితే మరొకటి వాళ్ళ అమ్మాయి బెడ్రూమ్. అయితే ప్రస్తుతానికి వాళ్ళ అమ్మాయి లండన్లో అయితే చదువుకుంటూ ఉంది. అలా మా ప్రిన్సిపల్ గారు ఇంటి తాళాలను నాకు ఇచ్చినప్పుడు మాత్రం ఆ పైన ఉన్న 2 గదుల తాళాలు నాకు అసలు ఇచ్చేవారే కాదు. కేవలం కింద గది తాళాలను మాత్రమే నాకు ఇచ్చి పంపించేవారు. కానీ నాకు ఎన్నోసార్లు పైన ఉన్న గదిలోకి వెళ్ళాలి అనిపించింది, కానీ కుదరకపోయేసరికి ఇంకా ఏమీ చేయలేక నా పనిని మాత్రమే నేను చేసుకుంటూ ఉండేవాడిని. ఇది ఇలా ఉండగా ఒకరోజు మా ప్రిన్సిపల్ గారు బైకు మీద ఇంటికి వస్తూ ఉన్న దారిలో స్కిడ్ అయ్యి కిందన అయితే పడిపోయారు. అప్పుడు తన రైట్ హ్యాండ్కి ఇంజూరీ అవ్వటం వలన రాయలేని పరిస్థితి అయితే ఏర్పడింది. అలాగే డాక్టర్ కూడా కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో సారు కాలేజీకి రాకుండా కాలేజీ మేనేజ్మెంట్ మొత్తం బాధ్యతను సుస్మిత మేడంకి అయితే అప్పగించారు. అప్పటి నుంచి సుస్మిత మేడమే కాలేజీ వ్యవహారాలను అన్నిటినీ చూసుకుంటూ ఉండేది. అప్పుడు కూడా నా వర్క్ మాత్రం డైలీ రొటీన్గానే ఉండేది. అప్పుడప్పుడు సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, పని చేయటం, మళ్ళీ కాలేజీకి రావటం, ఇలా ప్రతిరోజు చాలా బోరింగ్గా అయితే గడిచిపోతూ ఉండేది. ఇది ఇలా ఉండగా ఒకరోజు సార్ వాళ్ళ ఇంటిలో గార్డెన్కి వాటర్ పెట్టి మొత్తం క్లీన్ చేసి నేను వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు నన్ను మా ప్రిన్సిపల్ గారు పిలిచి, ఒరే రాము, నేను కొంచెం పర్సనల్ పని మీద హైదరాబాద్కి అయితే వెళ్తున్నాను. ఒక వారం రోజుల పాటు నేను ఊర్లో ఉండనురా, కాబట్టి నువ్వు మేడంకి సహాయంగా ఉండురా అని చెప్పేసరికి ఓకే సార్ అన్నట్లుగా నా తలను అయితే ఊపాను. అలా 3 రోజులు గడిచిన తరువాత ఒకరోజు కాలేజీలో సుస్మిత మేడం నన్ను పిలిచి, ఒరే రాము,
రేపు పని మనిషికి ఏదో పని ఉందంటరా, అందుకే సెలవు పెట్టింది. నువ్వు కొంచెం మార్నింగ్ ఎర్లీగా ఇంటికి రారా అనేసరికి సరే మేడం అని చెప్పి నేను మా ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా ఆ మరుసటి రోజు ఎప్పటిలాగానే ఉదయం 6 గంటలకే నిద్రలేచి ఫ్రెష్గా స్నానం చేసి ఒక టీషర్టు ఒకటి వేసుకుని మా ప్రిన్సిపల్ గారి ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళాను. అలా బయలుదేరిన కొద్దిసేపటికే వాళ్ళ ఇంటికి చేరుకున్న నేను ఆ ఇంటి కాలింగ్ బెల్లను అయితే కొట్టాను. వెంటనే సుస్మిత మేడం ఎవరు అంటూ లోపల నుంచి ఒక గావు కేకను అయితే పెట్టసాగింది. దాంతో ఆ కేకను విన్న నేను మేడం రామును వచ్చాను అని చెప్పేసరికి వస్తున్నాను ఉండు అని మా మేడం వచ్చి డోరును అయితే ఓపెన్ చేసింది. వెంటనే నేను లోపలికి వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా అయితే కంగు తిన్నాను. ఎందుకు అంటే అప్పటికే మా మేడం గారు తన స్నానాధికాలు ముగించుకుని చాలా అందంగా ముస్తాబయ్యి ఎక్కడికో బయలుదేరడానికి అయితే రెడీగా ఉన్నారు. వెంటనే నేను ఇదేంటి మేడం, ఈరోజు ఆదివారం కదా, కాలేజీ కూడా సెలవే, మరి మీరు ఎక్కడికి బయలుదేరుతున్నారు అని అడగ్గా నా స్నేహితురాలు ఇంట్లో ఒక శుభకార్యం ఉంటే అక్కడికి వెళ్తున్నాను అని కంగారు పడుతూ అయితే చెప్పుకొచ్చింది. అయితే ఆవిడ మాటల్లోని ఆ తడబాటును పసిగట్టిన నేను ఈవిడ ఖచ్చితంగా అబద్ధమే చెబుతుంది అన్న విషయాన్ని గ్రహించి మా మేడం గారు ఇంటి నుండి బయలుదేరిన తరువాత నేను కూడా ఆవిడ వెనకాతలే వెళుతూ రహస్యంగా అయితే ఆవిడను వెంబడించసాగాను. అలా కొంత దూరం వెళ్ళిన తరువాత మా మేడం తన కారును ఒక ఇంటి దగ్గర ఆపి తనను ఎవరైనా గమనిస్తున్నారా అని అటూ ఇటుగా అయితే చూడసాగింది. చివరకు తనని ఎవరూ గమనించట్లేదు అని అనుకున్న మా మేడం కంగారుగా ఆ ఇంట్లోకి అయితే వెళ్ళిపోయింది. దాంతో నేను కూడా ఆ ఇల్లు ఎవరిదా అని ఆలోచిస్తూనే మొత్తానికి ధైర్యం చేసి మరీ ఆ ఇంటి దగ్గరకు అయితే వెళ్ళిపోయాను. కానీ ఇంటికి మాత్రం బయట తాళం వేసి అయితే ఉంది. అదేంటి, నా ముందే కదా మా మేడం గారు ఇప్పుడే లోపలికి వెళ్ళారు, మరి బయట తాళం వేసి ఉంది ఏంటని ఆలోచిస్తూ ఉండంగానే ఈలోగా ఇంట్లో నుంచి ఎవరో బాగా నవ్వుకుంటున్న శబ్దాలు అయితే నాకు వినబడసాగాయి. బయట ఇంటికి తాళాలు వేసి లోపల ఇంతలా నవ్వుకుంటున్న వాళ్ళు ఎవరబ్బా అనుకున్న నేను ఆ ఇంటి మొత్తాన్ని అలా చుట్టూరా తిరిగేసరికి ఒక చిన్న కిటికీ తెరిచి ఉండటంతో అందులో నుంచి చూసి అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని భావించిన నాకు అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని చూసేసరికి ఒక్కసారిగా నా ఒళ్ళంతా భయంతో చల్లబడిపోయినంత పని అయితే జరిగింది. ఇంతకీ అక్కడ ఏం జరుగుతుంది అంటే మా ప్రిన్సిపల్ గారి భార్య అయిన మా సుస్మిత మేడం మా కాలేజీలో పనిచేసే సైన్స్ మాస్టారు అయిన శ్యామ్ గారితో పూర్తి నగ్నంగా మారి ఒంటిపై నూలుపోగనేది లేకుండా విచ్చలవిడిగా ఆనంద లోకాలలో మునిగి తేలుతా ఉంది. ఆ సంఘటనను చూసిన నాకు ఒక్క క్షణం పాటు కాళ్ళు చేతులు అయితే ఆడలేదు. వయసులో మా సుస్మిత మేడం గారి కంటే బాగా చిన్నవాడు అయిన మా సైన్స్ మాస్టారు శ్యామ్ గారు కూడా తనకు ప్రతీ నెల జీతాన్ని ఇస్తున్న ప్రిన్సిపల్ గారి భార్య అన్న కనికరం కూడా లేకుండా మా సుస్మిత మేడం పైన విపరీతంగా తన ముద్దుల ప్రతాపాన్ని చూపించడమే కాకుండా తనకి ఆ పూటంతా చుక్కలను చూపిస్తూ అలా తనని స్వర్గసీమ అంచుల వరకు అయితే తీసుకుని వెళ్ళాడు. ఇంకా ఆ రోజు ఆ సంఘటనను చూసి తిరిగి మరలా వెనక్కి ఇంటికి వచ్చేసిన నాకు అప్పటి నుంచి ఎప్పుడు మా సుస్మిత మేడం ఎదురుపడినా కానీ తనతో ఒక్కసారైనా సరే ఆ చిలిపి తుంటరి పనిని చెయ్యాలి అని నా మనసు కొతకొతలాడిపోతూ ఉండేది. ఇట్లు మీ రామచందర్ అలియాస్ రాము. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం. బాయ్ బాయ్.